పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని విజయపూరి సౌత్లో మాల మహానాడు నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మరికంటి అనురాధ మాట్లాడుతూ రాజ్యాంగం అమలు కాబడిన రోజుని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని, రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలలు పట్టిందని, ప్రపంచంలోనే రెండవ లిఖిత రాజ్యాంగం భారతదేశానిదే అని, రాజ్యాంగం అమలు కాకపోవడంతో ప్రజలు అందరూ స్వేచ్ఛ కలిగి ఉన్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు వైస్ ప్రెసిడెంట్ కొదమగండ్ల రామారావు, మాల మహానాడు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాజ్యాంగంలో కానీ అన్నిటికంటే ఫస్ట్ పేపర్లో ఏ ఇంట్రొడక్షన్ కూడా లేకుండా ప్రియాంబుల్ అనేది ఫస్ట్ పేజీలో అట్టపెట్టే రాజ్యాంగం అనే బుక్ తర్వాత నెక్స్ట్ ఉండేది ప్రియాంబుల్. వి పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూషన్ ఇండియా ఇంటూ ఏ సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ సో secure to all its citizens justice, social, economic and political liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, ensuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constitution Assembly is the 26th day of November 1949 to hereby adopt, enact and give to ourselves. This Constitution ఎంపిక చేసుకొని శాసనముగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకుంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకుంటున్నాం అనంటే మనందరినీ ఇంక్లూడింగ్ చేశాడు. ఎస్పెషల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని మాత్రం ఇంక్లూడింగ్ రాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు మేము అంటే అందరివి, అప్పటి రోజుల్లో ఉన్న వాళ్ళు అప్పుడు, ఇప్పుడు రోజుల్లో ఉన్న ఇప్పుడు, ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాంగ రచనా కాలం ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడానికి మన ప్రపంచంలోనే 2వ లిఖిత భారత రాజ్యాంగం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు ఏ రోజు? జనవరి 26 రిపబ్లిక్ డే అని తెలుగులో మనం ఇంగ్లీష్ లో అంటున్నాము. అదే తెలుగులోకి వచ్చేసరికి గణతంత్ర దినోత్సవం. అంటే బ్రిటిషర్స్ చేతిలో నుండి సంపూర్ణంగా అంటే మాకంటూ మేము ఇలా ఉండాలనుకుంటున్నాము, మేము ఇలా పనిచేయాలనుకుంటున్నాము, లేదా ఉద్యోగాల్లో మేము ఇలా ఉండాలనుకుంటున్నాం అని ప్రతి పాయింట్ కూడా అమలు చేసినటువంటి దినమే ఈ రోజు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.